ఏలూరు జిల్లా చాట్రాయ్ మండలం బూరుగుగూడెం గ్రామంలో గత 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి పొలాల్లోకి మరియు ముత్యాలమ్మ తల్లి గుడి వద్దకు వెళ్లే దారిలో వెళ్లనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని చిలకబత్తుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తమకు తెలియని పరిస్థితిలో గ్రామ పెద్దల మాట విని కేసుకు కోర్టుకు హాజరు కాలేకపోయామని, దాంతో 100 సంవత్సరాల నాటి దారికి గొర్ల సర్వాంకర్ రెడ్డి అని అతను ఎక్స్ పార్టీ ఆర్డర్ తెచ్చుకొని ఇబ్బంది పెడుతున్నాడని తెలుసుకుని కోర్టులో రీఓపెన్ కి వెళ్తే మీరు కోర్టుకు వెళ్తారా అని మా మీద కక్షగట్టి లేనిపోని కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నాడని, అందులో భాగంగానే తమ కుటుంబ సభ్యునిపై ఫేస్బుక్లో ఉడుము ఫోటోను షేర్ చేశాడనే తప్పుడు కేసు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నాడని వాపోతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చిన్నప్పటి నుంచి సర్వాంకర్ రెడ్డి, శివ అనే వాళ్ళు మంచి స్నేహితులుగా మెలిగారని, అప్పట్లో వాళ్ళు కలిసి తిరిగే సమయంలో తన ఫోన్ను సర్వాంకర్ రెడ్డి అని అతను ఎక్కువగా వాడుకునేవాడని, ఆ సందర్భంలోనే ఉడుము ఫోటోను తన ఫోన్లో అప్లోడ్ చేసి అతని ఫోన్కి పంపించుకొని అది స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ ద్వారా ఇప్పుడు ఫారెస్ట్ కేస్ అనగా అడవి జంతువులను హింస పెట్టినట్టుగా కేసు బుక్ చేయాల్సిందిగా ఫారెస్ట్ అధికారులపై ఒత్తిడి తెస్తూ తమను మానసికంగా హింసిస్తున్నాడని, ఆ ఉడుము ఫోటోకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసే కాకుండా ఇలాంటివి మరికొన్ని అక్రమ కేసులు పెట్టాడని, తమ ఆడవారిని సైతం మానసికంగా లైంగికంగా ఇబ్బంది పెడుతున్నాడని వారు మీడియా ద్వారా వాపోతున్నారు. ఇక ఈ విషయమై తమపై తప్పుడు కేసులు పెడుతూ మానసికంగా శారీరకంగా హింసకు గురి చేస్తున్న అతనిపై పోలీసు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొని మాపై వేసిన తప్పుడు కేసులు తీసివేసి తమ దారిని తమకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నారు. అచ్చిపాలెం కొన్నారు. కొంటే అందరూ వాటాలు ఉండి కొన్నారు అచ్చిపాలెం ఆనాడు. కొంటే కొన్ని ఊళ్ళు పంచుకున్నారు. ఆనాడు చెరువు కట్టకాడ నుంచి ఎడగొట్టుకొచ్చారు దారి. ఆ దారికి ఈ దారికి బళ్ళు వెళ్ళే దారి, బళ్ళ దారి. అప్పుడు బళ్ళు నడుపుతున్నాయి. వాళ్ళు అంటే ఈ బళ్ళు కాదు, ఎడ్ల బళ్ళు ఎరువు తోలుకున్నోళ్ళు. ఆ దారి ఎడగొట్టిన దారి అది. ఈ దారి గొడవ వల్ల మీ మనవడి మీద పెట్టారా? ఆ దారి గురించి నా పిల్లల మీద పెట్టారు కేసులు. నా కొడుకులు చేపలు పట్టడం కూడా చేతి కాదు నా కుటుంబంలో. ఎక్కడైనా ఆలోచన ఉంటుంది. ఇక్కడ 4 గోళ్ళ మధ్యలో చిలుకు పత్రాల కుటుంబం ఎటువంటిది. నా కొడుకులు 5 కొడుకులు కన్ననాడు కొనుక్కున్న భూములు అయ్యి. నేను కన్ననాడు నా భూములు కొనేనాడు ఆ దారి ఎడగొడితేనే మేము కొంటానన్నా అక్కడ. నేను కొన్న తర్వాత జనం అంతా తలా రాత్రి కొన్నారు. అచ్చిపాలెం ముత్యాల తల్లి, అచ్చిపాలెం ముత్యాల తల్లికి ఎంత జనం వెళ్తున్నారు, కోట్ల జనం వెళ్తున్నారు ఆ తల్లి దగ్గరికి. ఆ దారిన బళ్ళు వెళ్తున్నాయి, కార్లు వెళ్తున్నాయి. ఇవాళ నా దారి అని చెప్పడానికి ఈయనకు హక్కు లేదు. ఆయన తాతలను అడుగున్న భూమిలో. ఎవరమ్మా ఆయన పేరేంటి? ఎవరా ఆయన పేరేంటమ్మా? ఎవరి పేరు? తాతగారి పేరా? అదే ఇప్పుడు మీ కుటుంబం మీద కేసు పెడుతున్నాడు కదా, ఆయన పేరు తెలియదు నాకు. అయితే అతను మీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. పెడతాడు. ఎప్పటి నుంచో నా కుటుంబాన్ని, నా పిల్లల్ని మళ్ళీ పిల్లల మీద పెడతాడు. మళ్ళీ ఆ కొడుకుల మీద పెట్టిండు కన్నాలు. అయ్యాక మళ్ళీ చేపలని అయ్యని ఇయ్యని చెబుతాడు. నా కుటుంబం చేపలు పట్టడం చేపలు అవునేమో. ఎక్కడైనా ఆలోచన ఉండదు. చేపరాయి నడిచిరాపాలం ఉడుము పట్టాడు మీ మనవడు అని చెప్పేసి మీ కుటుంబంలో ఉడుము అని చెప్పేసి ఉడువలు పడతారు, ఉడాలు హింసిస్తున్నారని చెప్పి కేసు పెట్టాడు ఆయన సర్వాంకర్ రెడ్డి అనే వ్యక్తి. అన్యాయం అండి, సర్వ అన్యాయం. నా కొడుకులు గాని మనవాళ్ళు గాని ఒక చెరువు కాదు చేప పట్టుకోవడం కూడా చేత కాదు. అయ్యా నా పిల్లలు. నీకు ఎన్ని సంవత్సరాలమ్మా వయసు? నీ వయసు ఎంతమ్మా? నా వయసు చెప్పాలంటే సుమారుగా అమ్మో ఒక 80 సంవత్సరాలు ఉంటాయమ్మా.
50 50 కూడా 80 80కి ఎక్కువ 80 పైన ఉంటాయి 90 ఉంటాయి 90 ఉంటాయి. ఓకే సీతమ్మనండి. ఏమవుతావు శివ అనే వ్యక్తికి? నా కొడుకేనండి. సరే శివ అనే వ్యక్తి మీ అబ్బాయి మీద కేసు పెట్టాడు కదా, ఉడుం కేసు. ఎందుకమ్మా ఎందుకు పెట్టాడు? మేము కూలీ నాలి చేసుకొని బతుకుతున్నాం అయ్యా, కళ్ళు తీసుకుంటాం. మేము గేదెలు గట్ట దూరు పోతుంటే మన హింసలు పెడతాను మమ్మల్ని. నేను మనీతిలో బిడ్డపోయి మనీతిలో ఉంటే కర్ర తీసుకొని వచ్చిండు, నీళ్లు పెడతాడు డొంకి. నా కొడుకు మీద అనేక నిందులు ఊడమని ఇచ్చారు అని మేము అసమంటి వాళ్ళం కాదండి, మాకు తెలియదు. మా కుటుంబం అంతా హింసలు పెట్టి మమ్మల్ని బాధలు పెట్టి మమ్మల్ని కోర్టుకాడి తీసుకెళ్ళిండండి. మేము అసలు అసమంటి చేసేవాళ్ళం కాదు. నా కొడుకు మీద అన్ని ఇబ్బందులు వేసిండు. మీ కొడుకుతో ఇంతకుముందు బానే ఉన్నాడు? మరి బానే ఉండండి, బానే ఉండు. ఆ దారిని వెళ్తుంటే ఏమనేవాళ్ళు కాదు, కలిసిమెలిసి తిరిగేవాళ్ళు మగపిల్లోళ్ళు తిరుగుతున్నారట. వండుకుంటే నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో మరి ఏమేమి చేసిండండి మాకు తెలియదు. అసలు ఆ ఉడును గట్ట మేము పట్టుకునే వాళ్ళం కాదు, మాకు తెలియదండి. మేము కూలి పనులు చేసుకొని బతుకోవడం. మేము ఇట్లా బతుకుతుంటే మమ్మల్ని ఈ రకంగా హింసలు పెట్టి ఆ దారిని పోనీయకుండా ఆ దారిని గురించి మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెడుతుందండి. ఆ దారి గురించి మీ అబ్బాయి అడ్డు వస్తున్నాడని ఏ విధంగా చేస్తున్నాడా? మా అబ్బాయిని ఈ రకంగా చేసిండండి. ఈ ఉడును గురించి దారిని గురించి అన్ని తెగమగ చేసుకొని మమ్మల్ని ఈ కాడే తీసుకొచ్చిండండి. మేము కూలి నాలి చేసుకొని బతుకోవాలి. మాకు ఎసమంటి తెలియదండి అసలు. మేము అట్ట పట్టుకునే వాళ్ళం కూడా కాదు. మా పిల్లోడు అసమంటోడు కాదండి, మేము కూలి చేసుకొని బతుకోవాలి. నేను అన్నం తీసుకొని వెళ్తున్నానండి, ఊరుకోతకు వస్తున్నారు మా పొలంలో. నేను అన్నం తీసుకొని వెళ్తుంటే నువ్వు వంటవేమో లంచమండి అని కర్ర తీసుకొని ఊరికొచ్చిందండి. ఊరికొచ్చి కాలు కొద్దిగా తగిలింది, కింద పడిపోయా. భయపడి కింద పడిపోయా. కర్ర తగిలాకే నాకు బట్ట నిండా బురద అయింది. బురద అయితే నీకు ఏడదారి ఉందా ఎక్కడ లంచమండా, నువ్వు ఏడకొస్తున్నావు అని నన్ను ఏగిచ్చిందండి. మాట్లాడ బాగా అంటే దారి గురించే మీ అబ్బాయి మీద ఇలాంటి కేసులు పెడుతున్నాడు. మా అబ్బాయిని ఈ దారిని గురించేనండి మమ్మల్ని అన్ని ఏగిచ్చి పొలంలోకి వెళ్ళనిపోకుండా తాటరి మిషన్ కోతుందండి. ఎందుకంటున్నారు బాబా నాన్న గాని పట్టించుకోకుండా కర్ర గిరాటం అయితే నా కాలుకి తగిలిందండి. కర్ర గిరాట కొట్టిన తర్వాత నువ్వు ఊళ్ళోకి చెప్పా. పోలీస్ స్టేషన్ కాడికి కూడా వెళ్ళమండి. పోలీస్ కేసు కూడా పెట్టారా? పెట్టి చూశారు. పెట్టినా గానీ అట్టే అక్కడ మరి ఏం చేశారో తెలియదండి. గ్రామస్తులు మాట్లాడారా? ఏం చేశారో తెలియదు. ఇంకా మమ్మల్ని ఆ దారికి పోతే చాలు ఏదో కోటని ఏగిస్తున్నాండి. అంటే మీ అబ్బాయి మీద ఇతను ఏ విధంగా చేస్తున్నాడు అంటే కావాలనే చేస్తున్నాడు. మేము అసమంటి వాళ్ళం కాదు. మా అబ్బాయి అసలు అసమంటి పనులకు వెళ్ళడండి. మేము కూలీ నాలు చేసుకుని ఇట్ట బతుకుతూ మా అబ్బాయి మీద కావాలని ఇట్ట ఏగిచ్చి ఇట్ట చేస్తాడు మమ్మల్ని. మరి ఎందుకు చేస్తున్నాడమ్మా? మా కుటుంబంలో కావాలని చేస్తున్నానండి. గ్రామంలో ఎవరిని కనుక్కున్నా ఎక్కడ ఎవరిని కనుక్కున్నా గానీ మా అబ్బాయి అసమంటోడు కాదు అని అంటారు. మేము అసమంటి చెయ్యమండి. మాకు అసలు ఈ గ్రామంలో ఎవరిని కనుక్కున్నా అదే చేసుకుంది. మేము అసమంటోడు కాదు ఆ అబ్బాయి అని అన్నోళ్ళే గాని చేతరని అన్నోళ్ళు లేరు అని కావాలని మా మీద ఇట్లా చేస్తున్నాండి ఈ గ్రామంలో. అంటే ఇప్పుడు కేసు పెట్టింది అబద్ధం అని మీరు చెప్తున్నారు? అబద్ధమేనండి. అబద్ధంగా మా అబ్బాయి మీద అనవసరంగా పెట్టిండు. ఏంటండి? వస్తున్నాయండి. ఎవరండి? బురుగుడేనా? మీ వయసు ఎంత అండి? 75 ఉంటాయి. ఈ శివ అనే వ్యక్తి తెలుసా మీకు? శివ అనే వ్యక్తి, చిగురుబత్తులు శివ అనే వ్యక్తి తెలుసా? ఇతని కుటుంబం పురాతన కాలం నుంచి ఆయన ఉడులు పట్టేవాళ్ళ? లేదండి, ఉడులు గట్ట ఏమి లేదండి. అబద్ధం మాట మనం ఇప్పుడు ఆయన వ్యవసాయదారుడా? ఈ ఊర్లో ఒక అతని మీద ఉడుము పడుతున్నాడని కేసు పెట్టాడు, అది నిజమేనా? కొట్టిదండి. కొట్టిదేనా? మరి ఎందుకని అతని మీద అలాగా కేసులు పెట్టారండి? ఖర్చు బట్టి మమ్మల్ని వాడిపోతారని ఇప్పుడు 8 ఏళ్ళ బట్టి మమ్మల్ని చేస్తారండి. మేము 10 మంది ఆ మీద నడవాలండి. ఏం నడవాలండి? తోటలలో వెళ్ళాలా? రోడ్డు మాదే గొంతు దాగి కొట్టున్నారు తాతలు. గురించి ఏం చేశాడంటే అండి, మాకు 7 కాళ్ళు ఉన్నాయని 5 గజాల నుంచి మొత్తం కేకేసేసారు. మిషన్ బండి వెళ్ళాలంటే విరికొత్తకు వచ్చి అది వెళ్ళదు కాదు, తాట వెళ్ళాలనే ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని ఇప్పుడు 6 ఏళ్ళ బట్టి వెళ్ళిపోతున్నాండి. ఆ ఒక్క కుర్రోడు మమ్మల్ని అందరూ కూడా ఉంచుతుంది. ఆ రోడ్డు గురించి ఈ విధంగా ఈ వ్యక్తి మీద శివ అనే వ్యక్తి మీద ఈ విధంగా చేస్తున్నాడు. ఈ ఉపాయం చేస్తే బొంగుతారు అని ఆ కుర్రోడు ఆ పని చేస్తాడు. అబ్బాయి గారు ఈ కుటుంబం అయితే ఉడుములు పట్టే కుటుంబం అయితే కాదండి. ఎప్పుడు లేదు ఇలాంటిది. ఉందా ఎప్పుడన్నా ఉందా ఈ కుటుంబం మీద? ఉంటే ఆ పిల్లలు ఉడుములు పెడతారండి అని అంటారు. నాకు భయం ఏమి, ఆ చరిత్రే మాకు జరగదు. అసలు ఉడుముతారంటే మేము లేచి కానీ ఎత్తి నాగ దున్నుకొని బతుకోవాలండి. ఇప్పుడు ఆ సర్వాంగరెడ్డి అనే వ్యక్తి శివ అనే వ్యక్తి కలిసి తిరిగే వాళ్ళ బాగా తిరిగారండి. సావాసం చేశారా? ఎన్నాళ్ళు పెట్టండి మీకు ఏమన్నా తెలుసా? సుమారుగా అండి ఒక 8 ఏళ్ళ బట్టి ఆ కుర్రోడు కలిసే ఉన్నారు, తిరుగుతున్నాడు. మంచిగా ఉన్నాడు, మాతో కూడా మంచిగా ఉంటాడు. మళ్ళీ నాన్న మేము ఎవరు వచ్చారనంటే మేము సంతకాలు చేయమంటే చేసినాం. ఏమయ్యా మీరు నా మీద కేసు పెట్టారని మేము రేపు ఏళ్ళకి మూపిస్తా,
దాని డిమాండ్ శాంతి అబ్బాయి ఎమ్మెల్యే గారు బెదిరించాడా? బెదిరించండి. బెదిరితే దానికా నేను శాంతి చేశారని మీ ఇంటి వాళ్ళు చాలా మంది తీసుకున్నాం. నేను అంత కానించి ఆ దారి నడుపుతాను, మీ వల్ల ఏం కాదు అది అంటే కరెక్ట్గా మా ఇద్దరు కొడుకుని నన్ను పెట్టిన మాట. 20 మంది సంతకాలు చేశారు ఎంఆర్ఆర్ గారి ముందు. ఇవన్నీ చేసేవాడు చిట్టుకుని మమ్మల్ని ముగ్గురిని లైన్లో పెట్టి రేపు ఏడకు వస్తారు మీరు కారు ఎక్కాల అని సర్లేండి ఎక్కువలే అని నేను మీ కుటుంబం మీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు. పెట్టాడండి. అంటే ఈ శివ అనే వ్యక్తి మీద కావాలని చేస్తున్నాడా అతను? మరి ఏ వాళ్ళని వాడిపించి మమ్మల్ని అంత బలికారం చేసుకోవాలని చూస్తాడు. ఏంటండి మీకు తోట ఉందండి? ఇది శివ అనే వ్యక్తి మీద సర్వంగరెడ్డి కేసు పెట్టాడు కదా, ఆ శివ అనే వ్యక్తి ఎలాంటి మనిషి అండి? చూడండి ఆయన మరి ఎందుకని పెట్టాడండి కేసు? వాళ్ళకి ఇవే చిన్న చిన్న తగులు వాటి వల్ల వీటి వల్ల ఇక తగులు పెట్టుకొని ఈ శివ అన్న వ్యక్తిని ఏదో దాంట్లో తగులు అంటే ఎలాంటి తగు అండి? తగులు అంటే మామూలుగా ఇక వీటి డొంక కాడ తగులు, బిల్కి కాడ కూడా బాగా తగులు పెట్టుకోవడం రచ్చరచ్చ చేసి చూడండి ఆయన చేసి ఇబ్బంది పెట్టి ఎట్టడికి ఇయ్యాలా ఎట్ట చేయాలి బాగా అసలు ఇబ్బందులు పెట్టి నరకం చూపిస్తానండి. ఏంటి సార్? పానగాల చెన్నకేశ్వర బోరుగూడెం. ఇప్పుడు శివ అనే వ్యక్తి మీద సర్వంగరెడ్డి అనే వ్యక్తి కేసు పెట్టాడు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? శివన్న ఆయన వ్యవసాయం చేసుకునేవాడు. పాల కేంద్రంలో ఊళ్ళో ఈ బోరుగూడెంలో ఒక 7-8 సంవత్సరాలు పాలు పట్టాడండి. ఇతనికి పాలు నా పాయింట్ తక్కువ వస్తుందని ఆయన మీద తగువ పెట్టుకొని అక్కడ నుంచి మెల్లకి ఇతని ఎట్టా అనసాలని చూసి దారికాడి తీసుకెళ్లి ఆ దారికాడి ఇబ్బంది పెట్టేసి ఇద్దరు కలిసి అంతకుముందు శ్రేయంగా ఒకే కంచంలో తిని. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు అండి శ్రేయంగా? శ్రేయంగా ఒక దగ్గర ఒక 7-8 సంవత్సరాలు మాకు తెలిసి ఉన్నారండి. 7-8 సంవత్సరాలు కలిసి ఉండారు ఇద్దరు కలిసి. అతను దాంట్లో నుంచి కూడా వీళ్ళు నీళ్లు ఇచ్చేవాడు, వీళ్ళకి నీళ్లు తక్కువ అయితే. ఇద్దరు కులాలు వేరండి? అతను రెడ్డిస్ అండి, ఇతను గౌడాస్ అండి. అయినా స్నేహంగా ఉండేవాళ్ళు. యాగట్టు భూములు వల్ల ఇతనికి పాలు పాయింట్లు ఎక్కువ వేయట్లేదని దాని కాడ గొడవ పెట్టుకొని శాటరాబాయి పాయింట్లు తీసుకొచ్చి నాకు తక్కువ వేస్తామని తక్కువ పెట్టుకొని దాని కాడ నుంచి వీళ్ళిద్దరికి పొసికి నేను వంద ప్రకారం వేస్తాను కానీ నీకు ఎక్కువ వేయాలని నేనే తెచ్చేసానని అక్కడ నుంచి ఆ పాల కేంద్రంలో ఉంచి కూడా తీపిచ్చేశారు ఇతని వల్ల. అయినా కూడా అతను నేను వ్యవసాయం చేసుకుంటానని అది వదిలేసి దారికాడ తగ్గు పెట్టుకొని ఆయన కోర్టుకు వేసిండండి. కోర్టుకు వేస్తే ఆయన కోర్టు నుంచి నోటీసులు వచ్చాయండి. నోటీసులు వస్తే ఇక్కడ రాజకీయ నాయకులు ఉద్యోగులకి తెలవక కొంతమందిని అడిగితే వాళ్ళు వద్దురా బాబు ఈ నీకు మా ఇబ్బంది పడతాం తర్వాత సంగతి చూసుకోవచ్చు, అది ఆడికి బాదు దారి అంటే వీళ్ళు వదిలేసి కూర్చున్నారండి. దాన్ని 4-5 సార్లు వస్తే పట్టించుకోలేదండి. అక్కడ నుంచి కోర్టు అతనికి నోటీసు ఓకే ఎవరు దారి రాలేదని నాకు ఓకే అయిందని ఆయన ఈఆర్ఐ గారిని పెట్టుకొని నాకు అయిందని వచ్చిన తర్వాత వీళ్ళు దారి బెగేయటం ఏంటని అప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టులో వేశారండి. కోర్టులో నడుస్తున్న వీళ్ళిద్దరు స్నేహంగా ఉన్నప్పుడు స్టేటస్లో ఏదో ఉడుము వచ్చిందని దాన్ని ఇతను ఫోన్లోకి డిలీట్ చేసుకొని వాట్సాప్ పెట్టుకొని ఇతనికి తెలవదు అది పెట్టుకుంది కూడా. చెప్పారండి అది మీకు? అది నిన్న చెప్పాడండి మాకు. శివ కాదు అతనే చెప్పాడండి. సర్వేంకరెడ్డి చెప్పాడండి. ఇద్దరు శ్రేయంగా ఉన్నప్పుడు ఆయన ఫోన్ నేను వాడుకున్నానని నిన్న డిఆర్ఓ గారు రేంజర్ గారు వీళ్ళందరూ వస్తే కూడా అతనే చెప్పాడండి. అతనే చెప్తే ఇట్లా వాళ్ళు తీసుకుంటాం చేయటం తప్పు కాదంటే అతని ఫోన్లో ఉందని నేను పెట్టుకున్నానని ఆయనే ఒప్పుకున్నాడండి. నిన్న జరిగింది అదే అండి. ఈ దారికాడ గొడవ పెట్టుకొని ఎవరు ఆయనకి ఎదురుగా వస్తే అతనికి ఎవరు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఆ భూమి ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి వెళ్ళారని పక్కన ఆయన నీ చెరువు ముందు బోరు ఉందని అతని మీద కూడా ఈఆర్ఐ గారి దగ్గర ఎంఆర్ఆర్ గారి దగ్గర పిటిషన్ పెట్టి గ్రామంలో మిగిలిన కొంతమంది వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టారండి. అతను ఆయన లేకపోతే అదే పని అండి, కాగితం పట్టుకోవటం. నేను చదువుకున్నాను నా అంత తీరు లేడని ఎంఆర్ఓ గారి మీద ఉద్యోగస్తుల మీద ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏదీయటం ఇదే పని అతనిది. గ్రామస్తుల మీద కూడా ఎక్కడ పడితే అక్కడ అతని ఈ ఊళ్ళో అతని తరఫున ఒక 5గురినైనా ఒక 2 తీసుకురావాలి ఇతను మంచోడు అని ఒక 2 వచ్చినా కూడా ఎందుకంటే దారికి వీళ్ళు కావాలని మా దారి మాది హక్కు దాని పంచాయతీలో షేర్ ఉందండి, కరువు పని చేసి ఉంది, పంచాయతీ చేసి ఉంది. ఈ దారి రోడ్డు అండి, డొంక కూడా కాదు రోడ్డు. అది
రోడ్డు అండి. అసలు మాకు తెలవదండి, మా పుట్టకలు తెలవదు. అది సత్యనారాయణ రెడ్డి గారు ఏనాడు ఆ గడ్డమూరు సత్యనారాయణ రెడ్డి గారు అని ముత్యాలమ్మ కాడికి దారి తీశారట. అది అప్పుడే గతంలోనే పంచాయతీలో చేరుంది. అది ఆ రికార్డు ఉంది. ఆ అవకాడ భూములకు కూడా సరిహద్దు రోడ్డు అని ఉందండి. అతను అమ్మిన భూమి కూడా సరిహద్దు అని రోడ్డు అని పెట్టుకున్నాడండి. అతను కావాలని ఈయన మీద నువ్వు ఏదో రకంగా అతన్ని జైలుపాలు చేయాలని కోరికతో ఆయన చేస్తున్నాడని, ఈ దారి ఆయన ఒక్కడ కనుక వదిలేసేస్తే ఈ దారి నాకు సొంతం అయిద్దని ఓ 10 లక్షల రూపాయలు నువ్వు ఇస్తే నేను దారి వదిలిపెడతా, లేకపోతే వదిలిపెట్టను, నాకు 10 లక్షలు ఇవ్వని ఇక్కడ ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర తిరిగి పోలీస్ స్టేషన్ కాడికి కూడా వెళ్ళి నాకు 10 లక్షలు ఇస్తే నేను వదిలేసేస్తా అని కేసులు పెట్టి ఏదిస్తున్నాడండి. నా పేరు శ్రీనివాసరావు, బూరుగుగూడెం గ్రామం, చట్రాయి మండలం, ఏలూరు జిల్లా. బూరుగుగూడెం గ్రామంలో సర్వాంగరెడ్డి అనే వ్యక్తి ఈ శివ మీద ఫేస్బుక్లో ఈ ఉడుగు గురించి ఏదో పెట్టాడని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి కదా, దాంట్లో నిజం ఎంతండి? మీరు స్థానికులు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. స్థానికంగా అయితే సార్ అతను అలాంటి వాడు కాదు. ఎవరండి? శివ అనే అతను ఉడుగులు పెట్టాలంటే వాళ్ళకి లేదండి. వాళ్ళంతా రైతులు, వాళ్ళంతా రైతులు. మరి ఎందుకనండి అతని మీద ఇలాగా అతను కంప్లీట్ చేయడం గల కారణం? అతను ఎందుకంటే అండి మాకు తెలిసినంత వరకు చెప్తున్నాను నేను. నాకు తెలిసినంత వరకే అదివరకు రోజుల్లో 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాల క్రితం వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అండి, బాగుండేవాళ్ళు. వాళ్ళ తోట కూడా వీళ్ళ తోట పక్క పక్కన, వాళ్ళ నీళ్ళు వీళ్ళు పెట్టుకోవటం, వీళ్ళ నీళ్ళు వాళ్ళు పెట్టుకోవటం, బాగా దోస్తీగా ఉండేవాళ్ళు. అయితే ఆ దోస్తీ కొన్నాళ్ళు సాగినప్పుడు అప్పుడు మేము కాపాడలా, మేము దగ్గర వాళ్ళమే కానీ అప్పుడు మేము కాపాడలా. అతనే నాకు ముఖ్యం, అతనే ఇది అన్నట్టుగా ఉండోడు. ఆ శివానే అతను సర్వెంకరెడ్డి గారితో అంత క్లోజ్ ఉండోడు. అంటే వాళ్ళు క్యాస్ట్ వేరు వీళ్ళు క్యాస్ట్ వేరు అండి? అవునండి. వీళ్ళు శివ అనే వాళ్ళు గౌడస్, సర్వెంకరెడ్డి గారు అంటే వాళ్ళు రెడ్డిస్ బాగుండేవాళ్ళు. అయినా క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా బాగుండేవాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళకి వాళ్ళ శివ అనే వాళ్ళ తోటలోకి వెళ్ళటానికి ఒక దారి ఉందండి. అది ఎప్పటి నుంచో ఏనాటి నుంచో ఉంది ఆ దారి. దగ్గరగా 100 సంవత్సరాల పైన అవ్వచ్చు నాకు తెలిసినంత వరకు. మా పెద్దలు అనుకుంటుంటే వింటున్నాం మనం, మా పెద్దలు అనుకుంటుంటే మనకు కొంచెం అవగాహన. నాకు వచ్చాక కూడా ఇప్పుడు దగ్గరగా నాకు 40-43 ఏళ్ళు ఉన్నాయి. నాకు 43 ఏళ్ళ కాడ నుంచి నాకు అవగాహన ఇప్పటి వరకు కూడా ఆ దారి అట్టే ఉంది. కాకపోతే విషయం ఏంటంటే అండి, ఆ దారి వాళ్ళదని చెప్పి కొంచెం వాళ్ళ మీద కొంచెం 10 మంది ఉన్నారు ఆ దారి రైతులు. ఆ 10 మంది రైతులను ఇబ్బంది పెట్టిన తర్వాత కూడా ఎక్కువ శాతం ఆ 10 మంది మీద ఫోకస్ తక్కువ పెట్టి ఈ శివ అనే అతని మీద ఎక్కువ ఇబ్బంది చేయటం చేస్తానండి. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఒక్కడే చెప్తున్నానని కాదు, ఊళ్ళో ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి. ఆ దారి అది ఏనాటి నుంచి ఉందో, ఆ దారి ఏనాటి నుంచి ఉందో ఆనాడు పెద్దలు ఆ దారి వదిలిపెట్టి అక్కడ ఒక చెరువు ఉందండి, చిన్నం చెరువు అని. ఆ చెరువుకి వెళ్ళటానికి ఆ దారి, అందులోను ఆ దారి కొంటే వెళ్ళటానికి ఒక గుడి ఉందండి, ముత్యాలమ్మ గుడి అని ఒక గుడి ఉంది. ఆ గుడికి వెళ్ళటానికి కూడా ఆ దారి. అయితే విషయం ఏంటంటే ఆ దారి విషయంలో వీళ్ళకి అవకతవకలు ఏవో జరిగినాయండి. ఆ అవకతవకలు జరగటం వల్ల వీళ్ళకు కొద్దిగా చెడి అతను ఈ సర్వంకరెడ్డి అనే అతను ఈ శివ అనే అతని మీద కేసులు పెట్టడం మొదలెట్టింది. కేసులు పెట్టడం అంటే ఒక రకం కాదు, ఈ శివని ఏ రకంగా ఇరికియాలా, ఏ రకంగా కేసు పెడితే ఇది బలపడిద్ది, అసలు ఈ నెట్ట ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో బాగా కంకణం కట్టుకొని తర్వాత 2-3 సార్లు వాళ్ళ శివాళ్ళ అమ్మను కూడా కొంచెం అసభ్యంగా మాట్లాడటం, ఆ దారిలో నీళ్లు వదిలిపెట్టడం, అట్లా చికచకాక నానా రకాలుగా మాకు తెలిసినంత వరకు అండి. నాకు తెలిసిన వరకు కొంతవరకు చెప్తాను, మిగతాది ఇంకా వేరే విషయం. అయితే ఈ సర్వంకరెడ్డి గారు అనే వ్యక్తి ఇట్లా చేయటం కరెక్ట్ కాదండి. అతను ఒక రైతు బిడ్డ, ఇదివరకు వాళ్ళ తాతగారు అంటే పెద్ద జమీందారు, 100-200 ఎకరానికి యజమాని. అలాంటి వాళ్ళ కుటుంబంలో పుట్టి అతను ఈ రకంగా తయారైందంటే జనం అందరూ కూడా కొంచెం ఆయన్ని ఒక ఇదిలాగా చూస్తున్నారు, కావాలని చేస్తానండి. అయితే ఇంకోటి ఏంటంటే అతను లోగడ కూడా అతని మీద కూడా ఇప్పుడు ఇదివరకు ఒక ఎంఆర్ఓ ఉండేదండి మాకు. ఎంఆర్ఓ మీద కూడా అతను అదని చెప్పి ఇదని చెప్పి ఈ కేసులు పెడితే ఎంఆర్ఓ గారు కూడా కొంచెం అతన్ని చర్య తీసుకొని ఒక 2 ఐడియా ఉందండి.
ఎంఆర్ఓని కూడా ఏదో అదని ఇదని కేసు పెట్టి అసలు ఊళ్ళో విషయం ఏంటంటే అండి, ఊళ్ళో ఎక్కువ శాతం అతను ఏదో ఒక దాంట్లో ఎవరినో ఒకరిని ఇందులోకి అందులో పెట్టి ఆనందం పొందిదామని చూస్తాడు. అదొక ఆనందం ఆయనది, అదొక ఆనందం. ఆ ఆనందం కోసం ఆయన విషయం ఏంటంటే అదొక టైప్ అండి. ఏదో ఒకటి ఎవరినో ఒకరిని మనం ఇబ్బంది పెట్టాలా అనేది ఒక ఆలోచన అండి. అంతా కావాలనే అతని మీద చేస్తున్నాడా, శివ మీద అతను? అవునండి, ఎవరి మీద లేని అతను ఒక్కరి మీద చేయటం కరెక్ట్ కాదు కండి. అతను ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు. తర్వాత 10 మందితోనూ వండుకుంటా 10 మందితో ఇది చేసుకుంటా శివ ఒక్కడిని టార్చర్ చేయటం అంత ఇది కాదు కండి. ఏంటంటే వాళ్ళకి సర్కిల్గా తిరిగినన్నాళ్ళు మంచిగా తిరిగారు, శుభ్రంగా ఉండాలి, చక్కగా ఫ్రెండ్స్గా చక్కగా ఈయన ఫోన్ ఆయన వాడుకోవటం, ఆయన ఫోన్ ఈయన వాడుకోవటం, వాళ్ళ నీళ్ళు తోటలో నీళ్ళు వీళ్ళు పెట్టుకోవటం, ఈయన తోటలో నీళ్ళు వాళ్ళు పెట్టుకోవడం అంతా బాగానే జరిగిందండి. ఈ మధ్యకాలంలో మరి వాళ్ళకి ఏంటనేది తెలియదు పూర్తిగా నాకు కూడా. కాకపోతే ఈ సర్వంకర్ రెడ్డి అనే అతను ఇంత కఠినంగా చేయటం అనేది భావ్యం కాదండి. అది ఎవరినైనా అడగండి, నన్ననే కాదు, ఊళ్ళో ఇంకా ఉండారు కాబట్టి మీరు కూడా ఒక 4 అడుగు చూడండి, మీకు ఇష్టమైన వాళ్ళని. అది కరెక్ట్ అంటే కరెక్ట్ అని చేయండి. కావాలని ఉడుము కేసు శివ అనే వ్యక్తి మీద పెట్టాడంటారు. ఆ గిడుములు పెట్టే వాళ్ళు కాదండి, వాళ్ళు రైతులు వ్యవసాయం, వాళ్ళు కొద్దిగా వ్యవసాయం ఉందండి, దానికి తగ్గట్టు బయట కౌలు తీసుకుంటారు. కౌలు తీసుకొని వ్యవసాయం చేసుకునే రైతులే వాళ్ళు. వాళ్ళకి ఉడుములు పెట్టి అసలు ఏదన్నా మాట చెప్పినా అదికే మాట చెప్పాలండి. ఉడుములు పట్టడం ఏంటండి, అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి, అసలు ఉడుములు పట్టడం ఏంటి, అసలు ఉడుము పట్టడం అంటే అసలు ఏ రకంగా ఫోటో ఒకటి చూపిస్తున్నారు, నాకు తెలియక అడుగుతున్నా. ఆ ఫోటో ఎట్ట ఆధారం చేసుకోవాలా? ఎవరన్నా ఉండారా ఆ ఫోటోలో? మనిషి ఉందా పూర్తిగా? లేకపోతే సగభాగం ఉందా గుర్తుపట్టడానికి? చిన్న చెయ్య, ఆ చెయ్యిని ఎట్ట ఆధారం చేసుకొని అసలు దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని చూశారు అనేది అర్థం కాదు. అన్యాయం అండి, న్యాయం కాదు, అది ధర్మం కాదు. ఇంకో విషయం ఏంటంటే శివ అనే వాళ్ళ ఆవిడ ఉంది కదా, వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, వాళ్ళు తోటలలోకి వెళ్ళేటప్పుడు అదే దాన్ని వెళ్ళేటప్పుడు అతను కొంచెం అసభ్యంగా మాట్లాడిన విషయం ఈ శివ వాళ్ళు 2-3 సార్లు చెప్పారండి. శివ వాళ్ళు వాళ్ళ నాన్నగారు వీళ్ళు చెప్పారు. అసభ్యంగా మాట్లాడటం ఒకటి. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారండి దాన్ని, అదే మగవాళ్ళని అయితే అనమనండి, ఆడవాళ్ళు జోలి ఎందుకండి, ఆడవాళ్ళని అనకూడదు కదా, వాళ్ళకి ఏం తెలిసి ఉండొచ్చు, ఒకవేళ అసభ్యంగా మాట్లాడకూడదుగా. అదే లేడీస్ అయితే మాట్లాడుకోవచ్చు. లేడీస్ని పట్టుకొని అవతల మగవాడు మాట్లాడే మాటలు కాదు కండి, మాట్లాడకూడదుగా, అది కరెక్ట్ కాదుగా. దాన్ని కూడా ఆలోచన చేయండి. పేరేంటి సార్? మా పేరు శ్రీమన్నారాయణ. ఎవరండి మీది? ఏలూరు జిల్లా శాటరాయ మండలం బూరుగుగూడెం. ఇప్పుడు ఇక్కడ బూరుగుగూడెంలో ఉడుము కేసు ఒకటి జరిగిందని సర్వాంగరెడ్డి అనే వ్యక్తి శివ మీద ఆరోపణలు చేశాడు కదా, కేసు పెట్టాడు. దాని మీద ఏంటి సార్ మీ స్థానికులు కావాలని పెట్టుకునే కేసులే కానీ మనశ్చర్యలతో చిన్న మనశ్చర్యలని తీసుకొని ఎన్నో దారులుగా వెతుక్కొని రకరకాలుగా అతను పెట్టే కేసులు ఎన్ని పెడుతున్నాడో ఎన్ని చేస్తాడో, ఎంఆర్ఓ గారి మీద ఈఆర్ఓ గారి మీద పోలీస్ స్టేషన్లో ఎవడో ఏ రూట్ని ఎదురెళ్తే ఆ రూట్ని ఆడికి ఏదో ఒక దారి ఎతకటం, భయపెట్టడం. వీళ్ళు గతంలో ఇది ఆ దారి అనేది ఒక 200 సంవత్సరాలు 120 సంవత్సరాల నాటి దారి. గతంలో రీసర్వే అని వచ్చినప్పుడు ఆ సర్వేలో ఎట్లా అన్నారో ఏమో తెలియదు. అప్పటి వరకు కూడా ఆ పిల్లగాడు కూడా ఒక 25-30 సంవత్సరాలు ఉండోడే. ఈ 4 సంవత్సరాల క్రితమే కదా రీసర్వే అనేది. అప్పటి నుండి ఈ దారి నాదని చెప్పని ఆయన అడ్డగించి వీళ్ళని ఇబ్బందులు పెడతాడు. వీళ్ళు కొంతమంది ఆ దారిలో ఉన్నవాళ్ళు భయభక్తులతో కొన్ని విధాలుగా భయపడిపోయి వీళ్ళని ఏదో ఒక భయం పెట్టడం, ఏదో చిన్న విషయాలని వెలుగులో తీసుకొచ్చి నువ్వు కన్నా ఈ దారి సమయంలోకి వస్తే నిన్ను చూడు రేపు ఏం చేపిస్తున్నావు, అది చేస్తా, అలాంటి బోర్లు పడుతా, అలాంటి ఇది చేస్తానని బెదిరియటం చేస్తున్నారు. వీళ్ళు మాత్రానికి చిలుగుబొచ్చలు సత్యనారాయణ శివ అనేవాళ్ళు దడవకోకుండా పూర్వకాలంలో గెడ్డమూరు మొఖాసాలు అవన్నీ ఆ భూములు ప్రతి భూమి అమ్మేటప్పుడు లోగడ పూర్వకాలంలో ఈ దారి ఒక ముత్యాలమ్మ గుడి ఉంది, అచ్చంపల్లి ముత్యాలమ్మ అని చిన్నం చెరువు. ఇవాళ కూడా సిరాకాచాలు టు చిన్నం చెరువు దారి ఎత్తుపోతలు ఈ ఎన్ఆర్సీ బిల్లులు కూడా 2-3 బిల్లులు అయి ఉన్నాయి. రోడ్డు పోసారు, కరువు పనులు పెట్టారు. ఇన్ని పెట్టిన తర్వాత ఈ దారి ఎల్టాకి లేని చెప్పని వీళ్ళని అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు. ఇబ్బందులు పెడుతూ ఈ గత 4 సంవత్సరాలుగా ఇబ్బందులు పెడుతుంటే ఆ ఇబ్బందులకి ఆ కేసులకి అన్నిటికీ తట్టుకుంటున్నారు. అతను కోర్టులో వేసుకున్నాడు. కోర్టులో వేసుకున్న తర్వాత వీళ్ళకి తెలుసో తెలియకో కొద్దిగా
టైం తీసుకున్నారు. టైం తీసుకుని వీళ్ళు కోర్టుకి రీఓపెనింగ్ పెట్టుకున్నారు. కోర్టులో నలుగుతుంది. కోర్టులో చూసుకోండి, తగులొద్దు, కేసులొద్దు. ఇటువంటి కేసులు, అనవసరమైన కేసులు పెట్టి దొంగ కేసు అనో, దారిని వెళ్ళిండనో, ఆ భార్యని ఏదో ఒకటి అంటాం, ఆ తల్లిని ఏదో ఒకటి అంటాం, ఆడమనుషులు వెళ్ళినప్పుడు అసభ్యకరంగా మాట్లాడటం, వీళ్ళని తిట్టడం, రకరకాలుగా హింసిస్తుండే. అయినా సరే వీళ్ళు అదే రూట్ని వెళ్తూనే ఉన్నారు. వెళ్తుంటే ఇప్పుడు ఈ మధ్య వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ బాగా ఆ దారిలో, అంతకుముందు ఈ గొడవలు లేనప్పుడు, ఈ దారి గొడవలు ఏం లేనప్పుడు ఇద్దరు ఫ్రెండ్షిప్. అప్పట్లో మరి ఆయన ఫోన్ బ్యాలెన్స్ లేదు నాకని తీసుకున్నాడో ఏం చేశాడో మనకైతే తెలియదు. అప్పుడు ఆ ఉడుంకే ఫోన్ ఏదో నెంబర్ ఏదో చేసుకున్నారని, ఈయన ఫోన్తో వాట్సాప్లో వచ్చిందని ఇది అసరితే తీసుకొని ఈ మధ్య కేసులకి దేనికి లొంగట్లేదు. ఇక్కడ కేసులు పెట్టినా లొంగట్లా. ఇప్పుడు దీన్ని ఎట్లా చూసుకున్నాడో దాంట్లో ఫోన్లో తీసుకెళ్లి రెవెన్యూ కేసు పెట్టేశాడు, ఫారెస్ట్ కేసు. దీంట్లో పెడితే ఫారెస్ట్ కేసులో అసలు అతనికి తెలుసు ఆ ఫోన్లో ఉంది, అతనికి తెలిస్తే అది ఉంచుకోడు కదా. అతను తెలియకోకుండా ఉంటే అది కేసు నీ మీద అయ్యిందని అనే వరకు తెలియదు. అది ఆ ఫోన్లోకి అతనికి ఆ ఉడుము ఎట్లా బొమ్మ వచ్చింది, ఏ విధంగా జరిగింది వీళ్ళకి తెలియదని వీళ్ళు అంటున్నారు. అతను ఫ్రెండ్షిప్గా ఉన్నప్పుడు ఎట్లా పెట్టుకున్నాడో ఎవరికి తెలియదు. ఈ కచ్చి చెరింపులతో దారికి ఎదురు వస్తున్నారు, ఎన్ని చేసినా కానీ జంకట్లేదు అనే ఒక వ్యక్తిగత భావంతో వానికి ఉన్న ఒక విధానం, నాకు ఒక లా పాయింట్లు తెలుసు, లా అని నేను చదివా, అవి చేశానని జనాన్ని ఇబ్బంది పెడుతూ ఎవరైనా వస్తే అక్కడ నన్ను కూడా బెదిరించాడు. ఈ మధ్య ఫోన్ చేసి, నువ్వు కూడా ఆడ పక్కనకైనా భుజం వేసుకుంటే నేను ఏదో ఒకటి గెలుగుతా అది ఇదని నువ్వు కూడా బెదిరించాడు. ఈ మధ్య ఫోన్ చేసి, నువ్వు కూడా ఆడ పక్కనకైనా భుజం వేసుకుంటే నేను ఏదో ఒకటి గెలుగుతా అది ఇదని. అట్లా ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క రూట్లో ఎవరైనా వస్తే బెదిరియటం, ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నాడు. దానివల్ల ఖండించవాలని చెప్పని మాకు కూడా గ్రామ పెద్దలు కూడా సహకరించి ఇటువంటి దుర్మార్గంగా ఆలోచించి, ఇప్పుడు కుర్రోళ్ళు ఉన్నారు, ప్రతి బొమ్మనే పులి మీద ఎక్కినట్టుగా ఫోటో తీసుకుంటున్నారు. పులిని పట్టుకున్నట్ట, పులిని చంపినట్ట, లేదా బాధ మీద ఎక్కినట్టుగా బండి తీస్తున్నారు. అవి కరెక్ట్ కాదు కదా. ఈ స్టేకే కేసులు అనేది కరెక్ట్ అయిన కేసులు కావు, అనవసరమైనవి. తిట్టే విధానము ఆడ మనుషులు ఆ దారిని వెళ్ళే పని లేదు. ఇప్పటికి ఒకసారి ఆ భార్య సత్యనారాయణ భార్య మీదే చేసి అటాక్ చేస్తే గొడవ అయితే ఏదో కేసు పెట్టారు, అతను పెట్టాడు. ఈ రకంగా కేసులు పెట్టి ఆపిన దానికి ప్రతి ఒక్కరిని బెదిరియటం, ఎవరు ఏ రూపాయనగా లొంగుతురా అని చెప్పని లొంగదీయటం, గద్దీయటం చేయటం. ఇప్పుడు ఈ అవకాశాలు ఏమి దొరకక, రెవెన్యూలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ దొరకక, ఇప్పుడు ఇది ఒకటి సృష్టించి దీనిపైన కేసు పెట్టాడు. శివ అనే వ్యక్తి ఎలాంటి వాడండి? అతను రైతు బిడ్డ, అతని పని అతను చేసుకుని బతకగలడు. అటువంటి మనిషిని మనం అటువంటి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ అయింది కాదు. శివ అటువంటి మనిషి కాదు, అసలు వాళ్ళ కుటుంబాలే కాదు. రైతు తీసుకొని అతనే ఫోటోలు పెట్టుకొని అతనే చేసి ఇవాళ ఏదో అవకాశం వచ్చిందని చేయకూడదు, తప్పది. అటువంటివి ఖండించాలి. గ్రామ పెద్దలు కానీ, విన్నవాళ్ళు కానీ, ఈ మీడియా కానీ చాలా ఇది దారుణమైన పనులు. ఇటువంటి ఊరికి మంచిది కాదు, ఊరికి మంచిది కాదు. మీ పేరేంటండి? నా పేరు వంగల మల్లేశ్వరరావు అండి. ఏ ఊరండి? ఊరుగూడెం. మీ పేరేంటండి? రాజులపాటి రాంబాబు. మీదే ఊరండి? ఊరుగూడెం. మీ పేరేంటండి? చిలుకపత్ర నాగమహేశ్వరరావు. ఏ ఊరండి? ఊరుగూడెం. మీ ఊర్లో ఈ ఉడుం సంఘటన ఒకటి సర్వంగరెడ్డి అనే వ్యక్తి శివ అనే వ్యక్తి మీద ఈ విధంగా కేసు పెట్టి మీ అభిప్రాయం ఏంటండి? సర్వంగరెడ్డి అనే ఆయన రెడ్డి గారు శివ మీద ఉడుం కేసు అనేది పెట్టడం అనేది అది అన్యాయం అండి. ఈ శివ అనే వ్యక్తి ఉడును పెట్టుకునే ఆయన కాదు, ఆ రూట్లో ఉన్న మనిషి కాదు. ఆయన వ్యవసాయ కుటుంబం వాళ్ళది, వ్యవసాయం చేసుకుంటారు, వ్యవసాయ కూలీ వ్యవసాయం చేసుకుంటారు. కానీ అంతేగాని అట్లా ఉడుములు పట్టుకునే విధానం అయితే ఎందుకని పెట్టాడండి కేసు? అది పెట్టడానికి మా నాన్నగారు వయసు 80 సంవత్సరాలు, ఇప్పుడు 85 దాకా ఉంటాయి. నేను పుట్టే 50 సంవత్సరాలు. అయితే మా నాన్నగారి టైమే ఆ దారి అనేది చిన్నం చెరువుకి, అక్కడ అచ్చంపల్లి ముత్యాలమ్మ అని దేవుడు ఉంది, అక్కడికి వెళ్ళటానికి, చిన్నం చెరువు కట్టకి వెళ్ళటానికి అలాగా ఆ దారి ఉందండి. ఆ దారికి పోతూ ఉండగా మా నాన్నగారు ఆ టైంలో చెప్పారు. నా చిన్నతనం నుంచి కూడా నేను చూసినటువంటి విధానం ఆ దారి అలాగే ఉంది. అయితే ఆ దారిని పోతూ ఉండగా గత 4 సంవత్సరాల్లో ఆయన ఈ దారి నాది, ఇందు నడవడానికి వీల్లేదని శిల్పుతో సత్యనారాయణ, శివ అనే వ్యక్తుల మీద ఆయన గారు వెళ్ళనీయకోకుండా, ఆ పక్కన ఇంకా రైతులు ఉన్నారు, వాళ్ళ రైతుల్ని కూడా అందరినీ ఒక 10 మంది సుమారు ఉంటారేమోనండి వాళ్ళ పేర్లు. 17 ఎకరాలకు సంబంధించిన దారి. అయితే అట్లా ఆ రైతులందరూ కూడా ఎవరిని వెళ్ళనిపోకుండా చేశారు. చేసిన తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళడం జరిగింది, వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. అలా జరుగుతూ ఉండగా
మరి కోర్టులో నడుస్తూ ఉండగా ఆయన్ని ఏ విధంగా అయినా సరే లొంగదీసి ఏదైనా డబ్బు పొరకను ఏదైనా లొంగ తీసుకొని చేయాలి అనే దానికోసం ఈయన మీద ఇది కేసు మంచిది కాదండి ఆయన మీద పెట్టడం. ఆ శివ అనే వ్యక్తి మాత్రం ఉడుములు పట్టే అతను కాదు. ఆయన చాలా రైతు కుటుంబం, రైతు కూలి, వాళ్ళు పని చేసుకునే వాళ్ళే కానీ అట్లా కాదు. వాళ్ళకి వివాదాలు, ఆ రోడ్డు మార్గానికి వివాదాలు వెళ్తున్నారు. ఆయన కోర్టులో ఇద్దరు కోర్టుకి వెళ్ళారు కనుక వారు కోర్టులో చూసుకోవాలి. ఎట్లాంటి ఫ్రాడ్ కేసులు పెట్టి ఎట్లాంటి అన్యాయమైన కేసులు పెట్టడం అనేది తప్పు. దీనికి అధికారులు కూడా, మన ఫారెస్ట్ అధికారులు కూడా దయ ఉంచి ఈ కేసుని మరి విచారణ చేసి కేసు తీసేయాల్సిందిగా కూడా కోరుతాను. అతనికి వీళ్ళు శివ అని ఇతనికి అన్నాళ్ళ నుంచి సావాసం అండి. వీళ్ళకి చాలా సంవత్సరాల నుంచి అండి. అక్కడ వాళ్ళ పక్కన వీరు పొలం భూమి దగ్గరలోనే ఉంటాయి. వాళ్ళు కూడా పొలం అక్కడ నీళ్లు పెట్టుకోవడం, వీళ్ళిద్దరూ బాగానే ఉండేవాళ్ళు స్నేహపరంగా. ఆ స్నేహంలో మరి ఈయన ఫోన్ ఆయన ఫోన్ ఈయన మరి ఏం చేసుకున్నారో ఆ సందర్భాన్ని బట్టే కానీ మరి ఆ ఫోటోలు అనేది ఎలా వచ్చాయి అనేది వాళ్ళ స్నేహంలో ఏం జరిగిందో. కానీ ఈ శివ అనే వ్యక్తి మాత్రం ఉడుములు పట్టే వాళ్ళు కాదండి. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం అండి, వాళ్ళ వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకుంటారు. గౌడాసేనండి, చాలా మంచి మనుషులు వాళ్ళు. అట్లా ఉడుములు పట్టి జంతువుల్ని చంపి హింసించే మనుషులు కాదు వాళ్ళు చాలా రైతు కుటుంబకులు, వ్యవసాయం చేసుకునే మనుషులు. కానీ ఈ కేసు అనేది ఇది అన్యాయం అండి. మరి ఆయన ఏదైనా ఉంటే చట్టంలో చూసుకోవాలి, కానీ దారి గురించి అట్లా అన్యాయమైనటువంటి కేసులు పెట్టి చేయటం అనేది మంచి పద్ధతి కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఏ ఊరమ్మా మీది? ఇప్పుడు సర్వాంగర్ అనే వ్యక్తి శివ మీద కేసు పెట్టాడు కదా, శివ అనే వ్యక్తి ఏమవుతాడు మీకు? మీ ఆయన గారు. మరి ఎందుకని కేసు పెట్టాడమ్మా? ఇదివరకు అతను చిన్నప్పటి నుంచి కలిసే ఉండేవాళ్ళు అంటండి. కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ మంచిగా ఉండేవాళ్ళండి. మా పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు కూడా కొన్ని రోజులు మంచిగా ఉన్నారండి. వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతూనే ఉండేవాళ్ళండి. అయితే మధ్యలో మా గేదెల తోటలోకి వెళ్ళినాయి. మేము అటు ఇటు తిరుగుతూనే ఉండేవాళ్ళం అండి. మంచిగా ఉండేవాళ్ళం అండి. మధ్యలో 4 సంవత్సరాల క్రితం దారి గురించి కొంచెం తగాదా వచ్చిందండి. ఆ తగాదా నుంచి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నానండి. అక్కడ ఆ దారి నుంచి ఇప్పుడు ఈ గొడవ వచ్చిన కాడ నుంచి అండి మమ్మల్ని ఒంటరిగా కూడా ఆ దారిని వెళ్ళనివ్వట్లేదండి. బాగా వేధిస్తున్నాడు, లైంగికంగా కూడా ఇబ్బంది పెడుతున్నాడండి. నేను ఇంట్లో కూడా చెప్పుకోలేకపోయినా కానీ మొన్న ఈ మధ్య 2 నెలల క్రితం బాగా ఇబ్బంది పెడితే నేను వెళ్ళి పోలీస్ కేసు పెట్టామండి. పెట్టిన తర్వాత కూడా వాళ్ళ ఏ రిజల్ట్స్ రాలేదండి. ఏమన్నారమ్మా ఎస్ఐ గారు? కేసు అయితే తీసుకున్నారు కానీ రిజల్ట్స్ అయితే ఏమీ రాలేదండి. లేదండి, చెప్పలేదండి. చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడండి మీరు ఎట్టయితే మాట వింటలేదని మా ఆయన గారి ఫోన్ ఇదివరకు ఎప్పుడు తీసుకున్నాడో తెలియదండి. ఆయన చదువుకోలేదండి. వాళ్ళు నా పెళ్ళై 15 సంవత్సరాలండి. అప్పటి నుంచి తిరిగేవాళ్ళండి. ఈ మధ్యలోనే కొంచెం తగాదాలు వచ్చినాయండి దారి గురించి. ఆయన ఫోన్ తీసుకొని ఈయన ఏం పెట్టాడో తెలియదండి. మా ఫోన్ల నుంచి ఆయన ఫోన్కి వచ్చిందని పెట్టి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడండి. మేము అసలు ఇక్కడ ఉండలేకపోతున్నామండి. అతని గురించి బాగా ఇబ్బంది, ఒంటరిగా వెళ్ళాలన్నా కానీ మాకు భయంగా ఉందండి ఆ దారి నుంచి. ఎవరమ్మా మీది? పెట్టాడు కదా, వీళ్ళు కుటుంబం ఉడుగులు పట్టే కుటుంబం కాదండి. మా పిల్లలు అసలు అలాంటి ఏం చేస్తాడమ్మా శివ అనే వ్యక్తి? ఏం పని చేస్తాడు? తాట ఉందండి. తాట వేసుకొని వెళ్తుంటే ముందు తాటరాలనిచ్చి ఆ రోజు మా ఎండి పట్టలు తోడేది. తాటరాలనిచ్చి నీళ్లు వదిలేడండి. మీ పొలం అక్కడే ఉంది? మా అందరూ అక్కడే ఉన్నాయండి. మేము 4 అక్కడే ఉన్నాయండి. నీళ్లు వదిలేడు? చెప్పండి. నీళ్లు వదిలేరండి. తర్వాత మేము వెనక్కి వెళ్ళబోయేసరికి అదంతా దారి అంతా నీళ్లు దేనికి వదిలేడు? దారిలోకి వదిలేడా? దారిలోకి వదిలేసాడండి. వదిలేస్తే తాట వెళ్ళిపోయింది. తర్వాత తోలుకొని వచ్చేటప్పటికి గొడవ చేసి ఇబ్బంది పెడుతున్నారండి. ఈ దారి రావద్దని అంటున్నారండి. వ్యవసాయం చేసుకోవడానికి తాటలు వేసుకెళ్ళినా కానీ వాళ్ళ మీద కేసు పెడుతున్నానని బెదిరించేవాడండి. వాళ్ళు కూడా మేము రావట్లేదు, ఆయన మాట్లాడితేనే మేము దమ్ చేయడానికి వద్దామని అంటున్నారండి. మరి ఏ రైతుని పట్టుకొని మేము తాటర తీసుకెళ్ళి దమ్ చేయించుకోవాలండి? తాటర వెళ్ళినా కేసు పెట్టేసేస్తారు. ఏ తాటర వెళ్ళినా కేసు పెడతానని చెబుతున్నాడండి. ఇప్పుడు తోలకరండి మేము ఇప్పుడు నాట్లు వేసుకోవాలండి. ఎవరు వస్తారండి మాకు దమ్ చేయడానికి? పొలంలోకి ఎవరైనా తాటర బయట వ్యక్తులు వచ్చినా అతని మీద కేసు పెడతానని బెదిరిస్తున్నాడు. వాళ్ళండి ఆయన ఒప్పితేనే మేము వస్తాం అంటున్నారండి. అతను దడిచిపోయి ఎవరు రావట్లేదు మీ పొలంలో. ఇప్పుడు మరి మేము వ్యవసాయం చేసుకోవాలి, అందరం పొలం ఆడేసుకోవాలి. మాకు ఉండే వ్యవసాయం మొత్తం ఆడే ఉందండి. 5-6 ఎకరాలు ఉందండి మాకు మనిషికి. మేము ఎక్కడికి పోయి ఇప్పుడు దమ్ చేపించుకొని ఎడిగిరి రావాలంటే దారి లేదు అంటున్నారు.
అంటే ఇవన్నీ కలిపి ఇప్పుడు శివ అనే వ్యక్తి మీద కేసు పెట్టాడు, కావాలనే పెట్టాడు. ఇప్పుడు ఆయనకి ఏదన్నా అక్కడ భూమి ఉంటే ఆ భూమి ఉండేవాళ్ళు వాళ్ళు చూసుకోవాలండి. మరి ఇంకా పైన కండి ఆయనకు లాగడ ఎక్కడ నుంచి స్టార్టింగ్ లో భూమి ఉందని అంటున్నారండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఈ వ్యక్తి చూసుకోవాలి ఆ భూమి. మేము సాగుకాడికి వెళ్ళాలి కండి దాటి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకండి? మా దగ్గరే భూమి లేదు కండి. చిన్న చెరువు కాడికి దారి అని తీశారు కండి. ఆ చిన్న చెరువు అనేది కూడా గడ్డమరిదేనండి. అక్కడ ఆ గడ్డమరి చెరువు ముందు కూడా గడ్డమరి 10 ఎకరాలు ఉన్నా కానీ అమ్ముకున్నారండి. అక్కడికి వెళ్ళా ఉందండి ఆ దారి. అక్కడ ఉన్నప్పుడు అట్టకాడికి వెళ్ళాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదండి. మధ్యలో ఎవరన్నా భూమి ఆయన భూమి ఉందనుకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదండి. మరి రేపు తాట తీసుకెళ్ళాలని మేము ఏం చేయాలని దమ్ము చేసుకోవాలండి. అందుకని మాకు న్యాయం జరగాలండి. మేము ఎస్ఐ గారి మట్టి కేసు కట్టాలండి. ఎస్ఐ గారు కేసు కట్టాలని మీరు కోరుకుంటున్నారా? పోయినా కానీ మా పట్టించుకోలేదు. ఆయన దగ్గరికి వెళ్ళదు. ఏమంటాడు ఎస్ఐ గారు? ఏమంటాడు? ఆయనతో మంచిదండి, అంతేనండి. ఆయనతో మంచిగా అన్నారండి. ఎన్ని రోజులు మంచిగా పెద్ద మనుషులు కనుక్కోమంటున్నారండి. పెద్ద మనుషులు కూడా మాకేమీ చెప్పట్లేదండి. ఎవరి మాట వింటలేదండి. ఎవరు చెప్పినా గానీ వాళ్ళని కూడా ఏదో ఒక కేసులు ఎరికిస్తామని వాళ్ళని బెదిరిస్తున్నాడండి. ఏఎస్ఐ గారమ్మా ఇప్పుడు మీది ఏ స్టేషన్ కింద వస్తుంది? చాట్రాయ్ మండలం అండి. చాట్రాయ్ ఎస్ఐ గారా? అవునండి. అయితే ఇలా ఉండగండి ఆయనకి జడ్జి గారు తెలుసు, మాకు అందరూ చుట్టాలే, అందరూ తెలుసు అని మీరు 1 ఎకరం అమ్ముకున్నా నాకు సరిపోరు, నాకు 20 ఎకరాల ఆస్తి ఉంది, మీరు కూలీ నాలి చేసుకుని బతికేవాళ్ళు అని బాగా బెదిరిస్తున్నాడండి మమ్మల్ని. ఏంటండి? ఎవరండి? ఈ శివ అనే వ్యక్తి మీద సర్వంగరెడ్డి అనే వ్యక్తి ఫారెస్ట్ వాళ్ళకి కేసు పెట్టాడు. అసలు శివ అనే కుటుంబం ఎలాంటిదండి? అతను ఎలాంటి పనులు చేస్తూ ఉంటారా వాళ్ళు? అలాంటి వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళు పాలకేంద్రంలో కూడా శివనాథన కూడా పనిచేసిండు. పాలకేంద్రం చేసాడండి. పాలకేంద్రానికి ఆయన బాగానే ఉన్నాడు. మనసుని మరి ఎందుకనండి ఇలా ఈ వ్యక్తి సర్వంగరెడ్డి వ్యక్తి దారికాడే తక్కువ అండి. చిన్నసరి పెట్టే దారి పొలంలోకి వెళ్తుంది. దాన్ని బెగేసిండు. మా సర్టిఫికేట్ సర్వీలో మాకుందే, మేము ఎవరో అదే దాన్ని ఆ దారిని ఆక్రమించుకున్నాడు. ఆయన దాన్ని ఆక్రమించుకొని దారి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? ఎన్ని సంవత్సరాలు? అచ్చంపాలెం కొనకాల నుంచి ఉందండి. మా తాతలో సుమారు ఎన్ని సంవత్సరాలు? సుమారు 100 ఎకరాలు ఉంటుందండి. 100 సంవత్సరాల నుంచి ఉన్న దారి. చిన్న చెరువు కూడా మా సొంతదే. అయినా అక్కడ దారి ఉంది. 120 ఎకరాలకే అదే దారి. ఆయన ఫస్ట్ ఉన్నాడు రెడ్డి గారు, పెద్ద రెడ్డి గారు అని ఆయన తోట. ఆయన దాంట్లోకి వెళ్ళాడు. మేము ఎమటల్లా దిగి చూసినాం. మరి తగ్గులు ఎట్లా వచ్చిందో ఎట్లా పడిందో మాకేం తెలియదు. ఆ దాంట్లో అయితే అందరి మీద జాయింట్ మీద తీసినాయి. మా కుటుంబం మొత్తం అచ్చంపాలెం కొన్న జాయింట్ దారులు అవన్నీ మా అన్ని సొంత దారులు, గవర్నమెంట్ ఏం కాదు. అంటే శివ అనే వ్యక్తి మీద మరి ఏ విధంగా ఇతను చేస్తున్నాడండి? ఇక ఎందుకని చేస్తున్నారు? దాని కాడ పెట్టుకుని ఇది ఒక పెట్టుకుని చేస్తానేమో మా అనుమానం. ఇతనేనా శివ అనే వ్యక్తి మీదనే ఇంకా గ్రామంలో ఇంకెవరి మీద ఇలా చేస్తారు? 2-3 మీద అట్లా తగులు పెట్టుకున్నారు కానీ నేనైతే అంత ఇది చేయలేదు. అయితే మామూలుగా అయితే తెలిసింది ఎప్పుడైతే ఎంఆర్ఓ కూడా ఏదో కేసు పెట్టిందని చెప్పేసి ఎంఆర్ఓ మీద కూడా కేసు పెట్టింది అన్నారు. అవన్నీ తెలిసింది కానీ మనం అంత ఎంక్వైరీ చేయలేదు. అదేలేండి, మీ దృష్టికి అయితే ఎవరో చెప్తే మాత్రం చెప్తే అంటుంటారు. ఈ శివ అనే వ్యక్తి కుటుంబం అయితే ఉడులు పెట్టే కుటుంబం అయితే కాదు. కుటుంబాలు మీ దేశం అంత మాట ఆయన వ్యవసాయం చేసుకున్నాడు. వాళ్ళకి కళ్ళు గీతలు ఉంటాయి. అవన్నీ మాత్రం బాగా ఉండడు, బాగానే ఉంటాడు. పాలకేంద్రంలో కూడా పని చేసాడు. పాలకేంద్రంలో కూడా చేశాడు. నా పేరు గడ్డం నరసింహారెడ్డి అండి. ఏ ఊరు సార్? మాది బూరుగుడం అండి. అసలు ఆ దారి ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ దారి ఎట్లా వచ్చింది దాని వృత్తాంతం చెప్తా వినండి అంతా. ఇది ఒకప్పుడు మా తాతలో 1372 ఎకరాల భూమిని పర్వతాపురం అచ్చంపాలెం అంటారు, పర్వతాపురం ల్యాండ్ దాన్ని కొన్నారు మా తాతలో. 1372 ఎకరాలు కొని చిన్న వాటాలోడు చిన్న, పెద్ద వాటాలోడు పెద్ద, డబ్బులు పెట్టినట్టుగా 32,000 కొన్నారు. 1372 ఎకరాలు. ఆ రోజులు మా నాన్నగారు చెప్తే నాకు ఇచ్చేది. అయితే అక్కడ మేము సొంతంగా ఒక చెరువు పోసుకున్నాం, చిన్న చెరువు అని. ఈ వాటికే కూడా ఉంది, మా గడ్డమూరు కుటుంబాలకే ఉంది ఆ చెరువు. ఆ చెరువు కాడికి పోవటానికి ఇది ఒక దారి తీశారు. మా ఆవిడ కొన్ని జాయింట్లో దారి తీసి అది ప్లాన్లలో గట్ట ఏం లేదు. ఇది లేకోకుండా అప్పుడు తీసుకున్నారు. మూజవానికి దారి తీసుకొని పంచుకున్నారు వాటాల ప్రకారంగా. ఎవరు వాటాలు కాడు కూడా దారిగా తీసుకున్నారు. చెరువు కాడికి దారి తీశారు. ఆ దారి తీస్తే ఆ దారి కింద ఆ వాయంతా మేము అమ్ముకున్నాం. మా తాతలో మా నాన్నకి ఇచ్చారు. కొంతమంది తల కొద్దిగా అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్న తర్వాత వీళ్ళు కొంతమంది కొన్నారు. సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇది? దాదాపు 100 సంవత్సరాలు, 100 కాదు,
180 సంవత్సరాల కింద అప్పుడు భూమి 180 సంవత్సరాలు అప్పుడు కొన్నారు మా తాతలు. పొలిమర కొన్నారు. పొలిమర ఆ పొలిమర కొనేసి పంచుకొని వాటాలు పంచుకొని మాదేదో చిన్న వాటాలు, కొంతమంది మా పెద్ద నాన్నలు మా పెద్ద తాతలు పెద్ద వాటాలు కొనుక్కున్నారు. ఒకళ్ళు 200 ఎకరం 300 ఎకరం అట్లా వచ్చింది. మాకు ఒక అందులో ఇక్కడ మా చిన్న కుటుంబాల మా 5 కుటుంబాలకి చిన్న కుటుంబాలకి చిన్న వాటాలు వేసుకుంటే మాకు తలకి 20-25 ఎకరాలు ఇచ్చినాయి. మా నాన్నలకి పిల్లలు ఎక్కువ ఉండి తక్కువ, మా తాతగారు తక్కువ కొనుక్కున్నారు. ఆ రోజుల్లో కొనుక్కొని వాటాలు పెట్టుకొని పంచుకున్నాం. పంచుకున్న తర్వాత కొంతమంది గడవక ఆ రోజుల్లో కూడా భూమి అంటే అంత వాల్యుయేషన్ లేదని అంటే ఏదో 4,000 3,000 భూములు అమ్ముకొని ఆడ చెరువు పోసారు. ఒక 30 ఎకరాల భూమిని, మా సొంత భూమి. ఆ చెరువు కాడికి ఈ వాయిలో అక్కడ వాయి కట్టి ఆ చెరువు కాడికి కూడా దారి తీశారు. ఈ దారిలో ఇప్పుడు కొంతమంది ఆక్రమించుకుందామని ఆ దారిని పక్కన రైతులు ఆక్రమించుకోవడానికి అవతల దారి లేకుండా నానా ఇబ్బందులు పెట్టి రభస చేస్తున్నారు. రభస చేసుకుంటా వాళ్ళు వాళ్ళ మీద ఆ కేసులని ఈ కేసులని ఆ కేసులని కట్టడం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏ కేసు కట్టి ఏమీ కాదు, అక్కడ ఎవడు ఏమి చేయలేడు. అక్కడ అది ఈనాటిది కాదు, 200 సంవత్సరాలు ఆ దారి తీసింది. దానికోసం వీళ్ళు ఏదో చేసి ఉరువులు పడుతున్నారు, పెట్ల పడుతున్నారని అభియోగాలు మోపి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలనుకున్నారు. వాళ్ళు ఉరువులు బట్టి నేసరు, పెట్ల బట్టి నేసరు కాదు. వాళ్ళది వాళ్ళు కౌలు తీసుకొని భూమి టాట కొనుక్కున్నారు. వాళ్ళు కూడా ఆ ఫిర్యాదు వాళ్ళు తగ్గుండోళ్ళు, అతను వ్యవసాయం చేసేవాడు, ఉడుమును పట్టేవాడు కాదు. వీడు అడుగు వచ్చి కూర్చొని పట్టుకొని ఆ ఉడుమును చూసి ఫోటో తీసుకొని పెట్టి 4 సంవత్సరాల నాడు ఇప్పుడు ఏదో బ్లాక్ మెయిలింగ్ చేసి అట్లా చేస్తుంటే వీళ్ళిద్దరూ కలిసి చాలా సంవత్సరాలు 7-8 సంవత్సరాలు బట్టి కలిసి ఒకే మీదుగా తిరుగుతున్నారు. ఈ శివ సర్వాంకర్ రెడ్డి అనేవాడు ఒకే మీదుగా తిరుగుకుంటా ఇతను శివతన అనేవాడు నేను పాలకేంద్రం ప్రెసిడెంట్ని. నా దగ్గర అతను పనిచేసేవాడు మొన్నటిదాకా. ఇతను ఒక 2-3 తగు పెట్టుకొని అతను నిలబొట్టిందా నిద్రపోకుండా మా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండగానే అప్పటి నుంచి వివాదాలు జరుగుతున్నాయి. ఆ వివాదాలతోని అతను సరే నేను కూడా ఎందుకంటే అక్కడ ఈ ఎంత ఇబ్బందితో వద్దురు అబ్బాయి నువ్వు తప్పుకో, వేరే వాళ్ళ కొత్త వాళ్ళని చూద్దాం కొండోళ్ళు అని నేనే పంపించేశాను అతన్ని. అతను ఒక 10 ఎకరాల పౌడీ తీసుకొని ఒక ట్రాక్టర్ కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటుండో అటువంటి వాడు ఉరువులు పట్టేవాడు కాదాడు. ఆడి మీద ఏదో ఇట్లా ఈ దారి తగుల గురించి ఈ అభియోగం రేపి ఉడుములు పడుతున్నారని అతను మంచి స్నేహం ఉండేటప్పుడు ఎవరో తీసి అతను బ్లాక్ మెయిలింగ్ చేసి ఇప్పుడు 4 సంవత్సరాలు ఫోటో తీసుకొని దాన్ని ఇప్పుడు పెట్టి ఇట్లా ఇబ్బంది పెట్టి పై వాళ్ళని ఫారెస్ట్ వాళ్ళని పిలిపించి ఏదో కేసులు పెట్టి అతను అయితే రాసి రంపాన్ని పెట్టాలనుకుంటున్నారు. అసలు ఆ కుటుంబం ఆ నేచరే కాదు. మీరు ఊరంతా ఎంక్వైరీ చేసుకోండి, నేను ఒక్కడే చెప్పేది కాదు. ఎంఆర్ఓ కేసు పెట్టింది ఉంది, ఎంఆర్ఓ కేసు పెట్టింది, ఎస్సీ కేసు పెట్టారు ఇతని మీద, ఎస్టీ వాడు కేసు పెట్టారు, నానా గొడవ చేశాడు. ఊళ్ళో కొంచెం అంతా వ్యతిరేకంగా ఇప్పుడు చేస్తుండే అతను వ్యతిరేకంగా చేస్తున్న ఊరు మొత్తం కూడా యాంటీగా ఉంది అతని మీద. ఎందుకనండి అతని ప్రవర్తన అలా ఉండడానికి గల కారణం? అతని ప్రవర్తన అలా ఎందుకు ఉందండి? అందరి మీద ఎలా ఉంటాడా? దాదాపుగా ఎక్కువ మందితో అలా ఉంటాడు. కొంతమంది ఏదో 10 మందిని మంచి చేసుకున్నాం అనుకోండి, ఆ 10 మందితోనే 10 మంది ఉంటారు ఈ ఊళ్ళో. ఏదో అతను ఇదే అదని బ్లాక్ మెయిలింగ్ చేసి మాట్లాడుకుంటే ఆ 10 మంది ఏదో అతను మాట చెప్పాలని చెప్పించుకోవాలని చూస్తారు. కానీ 90 మంది వ్యతిరేకంగానే ఉంటారు. పారంబోకు పట్టా భూముల్లో కాకుండా పారంబోకులో బోర్ వేసిండని పిటిషన్ పెట్టిండు. ఎట్టంటే పారంబోకులలో ఇన్ని ఊళ్ళలో మండలంలో పారంబోకులలో మరి రైతులు సాగు చేసుకుంటారు కదా సార్. సాగు చేసుకున్న భూముల్లో మరి కొత్త నీళ్ళు ఉండాలా, కొత్త బోర్లు వేసుకున్న అన్ని ఊళ్ళలో ఉంది. ఒక్క బోర్పురమే కాదు, మన మండలం కాదు రాష్ట్రంలోనే ఉంది, ఇక్కడేం కాదు, అన్ని చోట్ల ఇక్కడే ఉంది. దానికోసం అది అంత చేసి అంత ఇబ్బంది పెట్టి అతను బోర్ వేసుకొని చేసిండనేటువంటి ఫిర్యాదులు కేసులు పెట్టిన వాడు ఎప్పుడు పైకి రాడు. అతనికి ఎప్పుడైనా ఇబ్బందే. కానీ ఇప్పుడేదో నేనేదో ఘనకార్యం చేస్తాను అనుకుంటాను, కానీ అది ఘనకార్యం కాదు, అతనికి చెడు తప్ప మంచి కాదు. ఇక్కడ దారి కూడా అక్కడ మాకు కట్టుకాలువ దారి ఉంది, తోటపక్ష దారి మాకు అది కట్టుకాలువ. మా తాతలు ఈ చెరువు నుంచి అది కొంటానే ఆ కుంట నుంచి ఒక కొంటానే అక్కడ భూములు పంచుకొని ఏదో చెరువుగా తయారు చేసుకొని ఒక కట్టుకాలువగా తయారు చేసి 2 పక్కల పెద్ద కట్టలో మధ్యలో కాలువ తయారు చేస్తే మేము చిన్నపిల్లలప్పుడు కూడా దూరి దాంట్లో గుడ్డు దొరికెళ్ళాం. మా పైన భూములు జాయింట్ భూములు ఉంటాయి. ఆ కట్టలు 2 ఒక కట్ట కలిపేసుకుంటా అతను. ఆ కట్ట కాక కాలువలో కూడా సగానికి కలుపుకుంటే మేము మావిడ అంత అడ్డం వెళ్తే ఆ రోజు గొడవ జరిగింది అక్కడ. మావిడందరూ మా కట్టమూరు అందరూ 15 మంది వెళ్ళారు. గొడవ జరిగితే అందరి మీద దడిచిపోయి అతను వెళ్ళిపోయారు. నాన్న తీసుకుని వెళ్ళిపోయింది అతను. వెళ్ళిపోయాక మా రాఘవరెడ్డి గారు అని పెద్ద ఆయన ఉండారు ఇక్కడ. ఆయన గారు లేదా అబ్బాయి సరే గొడవలు ఇందరా మీరు
అది కాదు ఇదిగా నేను లైన్ చూపిస్తా తేగని చెప్పేసి వేసుకోమండి. అక్కడికి మాది 1 ఎకరన్నర భూమి, మా జాయింట్ భూమి 2 ఎకరాలు సుమారుగా టేకుని ఉంటుంది ఆ భూమి. ఆ కాలువలు పెట్టి రాఘవరెడ్డి గారు చూపించారు. ఇక మేము అందరం ఏంటంటే పెద్ద ఆయన చూపించారు. సరే అటు తెచ్చిందో ఇప్పుడు మనకు రోడ్డుకి ఇబ్బంది లేదు, సరే ఆడకి వేసుకోమంటే ఆడ కాదు నేను రోడ్డుకి వేసుకోవాలని రోడ్డు మీద రాళ్ళు పడుతుంటే ఇక్కడ మా ఊళ్ళో మా వాటాలలో జగన్మోహన్ రెడ్డి అని అతను తోటలోకి వెళ్తుంటే అతను పడదోసేసి అలా మేమందరం వెళ్ళేసరికి అతను తలకాయ పగిలిపోయేది, తీగ మీద గోడి మీద పడిండు, రక్తం కారుతుంది. అక్కడ గొడవ పడ్డారు. అప్పటికే మేము వెళ్ళేసరికినే మేము వెళ్ళి గద్దిచ్చి ఎడదీసి పంపించేసాం, అయిపోయింది. మా వాడు కూడా కేసు పెడతా బాబాయ్ అది ఇదంటే కూడా అతను మా 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 అబ్బాయి మా అన్నయ్య గారు అబ్బాయే కేసు పెడతానంటే కూడా సరే అర్థం వచ్చిందో పోనీ తర్వాత మాట్లాడ చూద్దాంలే, మన భూమి మన ప్లాన్ మనకు అన్నీ ఉన్నాయి, మన భూమి మనం ఎప్పుడైనా కొట్టుకుందాంలే అని చెప్పేసి అది ఇచ్చాం. అంటే మీ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టాడు ఆయన? మా మా అన్నయ్య గారు అబ్బాయినే కొట్టాడండి. మా అన్నయ్య గారు అబ్బాయిని కొడితే తీగరాయి మీద వర్షం పడింది ఆ రోజు. మేమంతా 15 మంది వెళ్ళి అక్కడ నుంచి ఫోన్ చేశారట గొడవ జరుగుతుందని. మేము వెళ్ళేసరికి వాళ్ళు ముగ్గురు ఇద్దరు నాన్న అతను ఇద్దరు ఉన్నారు. ఇద్దరుండి మా వాడు ఒక్కడే అయిపోయిండు. ఈయన పడదొస్తే అక్కడ పక్క తీగరాయి మీద గోడి మీద పడిపోయిండు అనమాట. ఇద్దరు తప్పి రాత్రి తలకాయ మంచి దెబ్బ తగిలేదు అనమాట. అతని మీద కూడా దాడి చేశాడు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు మా అన్నయ్య గారు అబ్బాయి. అతను పడదొస్తే రక్తం గారింది, చొక్కాలని చింపారు. అతను గ్రామస్తులు అందరినీ తన భేదం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్నాండి. దాదాపుగా అందరినీ ఇబ్బంది పెడుతుంది. ఏంటంటే ఆ చెరువు కాడికి మేము తీసుకున్న దారికి ఆ దారి నాదని తగులు పెట్టుకుంటా రోజు అక్కడ పొలం కట్టి ఆ నీళ్లు మొత్తం దాంట్లో కూడా పెట్టడం వీళ్ళు పోవడానికి దారి లేకుండా పోతుంది. నీళ్లు మొత్తం రోడ్డు వదిలేస్తుంటే అప్పుడు ఒకసారి తీగ పెట్టి బాచిట్టు తీగ బాస్తే మా వాళ్ళు తీగ పీకేశారు. అసలు నువ్వెవడో తెగేటాకని పీకేశారు. వెళ్ళిపోతున్నా నడుస్తుంది దారి. నేను 100 సంవత్సరాల నుంచే దారి ఉన్నమాట అది వాస్తవమే. అది మా వాళ్ళు కొనుక్కున్న భూమి 1100 ఎకరం మా తాతలు ఎప్పుడో కొనుక్కున్నారట. మా తాతలు మా ముత్తాతలు నాకు పోతే తెలియదు. కొనుక్కున్న భూములే అన్ని. ఆ దారులు మొత్తం అక్కడ ఉన్న దారులకి దేనికి గవర్నమెంట్ దారి లేదు. అక్కడ 12 రోడ్లు ఉన్నాయి. ఆ భూములకి 12 రోడ్లు ఎవరి భూములు అక్కడ భూముల నుంచి వెళ్ళిన దారి లేదు. అది మామూలు గవర్నమెంట్ లో భూములు దారి లేదు. ఆ దారిలో నా సబ్ డివిజన్ లో ఉంది, నేను కలుపుకుంటాను. అంటే ఈ గ్రామంలో ఆ దారి గురించే వస్తున్నాయండి గొడవలు. ఆ దారిలో కూడా ఆయన ఒక్కడి గురించి ఇవన్నీ మొదలైతే ఇప్పుడు పొలివర్ కాడ నుంచి దారి అది గవర్నమెంట్ దారి కాదు. ఇప్పుడు అసలు ఆడి దాంట్లోకి వెళ్ళడానికి పొలివర్ మీద నుంచి కట్ చేస్తే ఆడి దానికి దారి లేదు. ఆడి పై నుంచి రావాలి విమానం వేసుకొని ఆడి దాంట్లోకి. నా దాంట్లోకి నేను విమానం వేసుకొని వెళ్ళాలి. ఏది పొలివర్ లో మేమే ఉన్నాం. స్టార్టింగ్ రోడ్డు పొలివర్ లో మేమే ఉన్నాం. 1 గంట సేపు కొట్టుకొని పని చేస్తే ఎవడు లోన పోడే రోడ్డుకి 2 పక్కల మేమే ఉన్నాం. ఇప్పుడు అంటే ఆయన వాడు మా వాడు పంచుకున్నప్పుడు మాకు ఈ చివరి పొలివర్ పక్కన వచ్చింది, ఇవాళ పొలివర్ పక్కన మేమే ఉన్నాం. అట్లా సబ్ డివిజన్ లో ఉంది నాది అనేది ఆయన కోరిక. ఇక ఆ రకంగా ఈ ఊరు అట్లా తగలబడి పోతుంది. పంటకాలం అంటాడు, ఒకటి దారి అంటాడు, ఒకటి కట్ట అంటాడు, ఒకటి రోడ్డు అంటాడు. ఈ ఊరు అక్కడ తగలబడిపోతుంది. నాకైతే తెలియదు కానీ దానికి వస్తుంది. ఈ శివాన కుటుంబం మీద పెట్టాడు కదా కేసు. అది మరి వాళ్ళ కుటుంబం అలాంటి వాళ్ళని ఉడువులు పడతారని పెట్టాడు. ఉడువులు పట్టడం కాదు, వాళ్ళ కుటుంబం వాళ్ళ తాత తల్లిదండ్రుల కాడ నుంచి ఈ ఇళ్లలో పని చేసుకుని బతికిన కుటుంబం. పాలేతనాలు చేయని, కూలి మేకలు గాయని, గొడ్లు గాయని, వాళ్ళు మొత్తం ఈ ఇళ్లలో పని చేసుకుని బతికిన, వాళ్ళ తాత ఇంట్లో కూడా పని చేసుకుని బతికిన కుటుంబం. ఇటు రోజు వ్యవసాయం చేసుకుని టాటర్, గొడ్డు, గోదా, మనిషి అన్ని ఉండవు కదా వాళ్ళకి. తెలియదు కాదుగా. పాలకేంద్రం ప్రశ్న మొన్నటి దాకా పాలు పట్టిండు 5 సంవత్సరాలు అడుగు. మొన్న ఈ పార్టీ వచ్చాక, ఈ టీడీపీ పార్టీ వచ్చాక దెంగులాడ పెట్టుకుని నాకు తీసిందా నిద్రపోవాలా. ఆడు మొన్న బయటికి పోయిండు. ఆ దారి తగ్గుని గురించి వీడి మీద ఉడుగులు పట్టాడని వీళ్ళందరూ కేసులు పెట్టడం అది జరిగేది. ఎందుకంటే ఇవన్నీ మామూలు ఎన్ని తయారైపోయారు. ఎన్ని రోజులు నడిచిద్దో చూస్తా ఉంటాం మేము. గ్రామంలో మరి మీలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఖండించలేదండి ఇలాంటి విషయాల్లో? అసలు ఖండించడానికి అసలు మీరు గవర్నమెంట్ మాట వినడానికి ఇంకా నే ఖండిస్తారా? గవర్నమెంట్ మాట వింటలేదు కదా. ఈ ఎంఆర్ఓ మీద ఎవడన్నా, తహసీల్దార్ మీద ఎవడన్నా కేసులు పెట్టుకున్నాడు ఉంటాడా? ఎంఆర్ఓ మీద కూడా కేసు పెట్టాడండి అని అంటున్నారు. నాకైతే అప్పుడు పూర్తిగా తెలియదులే కానీ అప్పట్లో అంత రోజులకు వెళ్ళలేదు అని పెట్టారని ఉరుకులు పెడతా ఉండేవాళ్ళు. మరి వాళ్ళకి ఎందుకైనా నాకైతే అర్థం కాల. అప్పుడు అతను ఒక రైతు కదా, మనం రైతు, మన భూమిలోకి వెళ్ళడానికి మనకు దారి ఎట్టుందో ఆడికి దారి కావాలి, అన్ని వెళ్ళనియాలని మనం అనుకుంటే తప్ప
లేకపోతే నా చెరువు కాలం నా పొలంలో ఉంది, నేను బోర్ దింగుతున్నట్టు అవతలాడు ఏం బిగుతున్నాను నా సబ్ డివిజన్లో ఉంది. కానీ బోర్ దిగితే ధర్మ చెరువు మొత్తం 200 ఎకరానికి నీళ్ళు పోవాలి, పానీయాలుగా నేను మరి నా దాంట్లో దారుణాన్ని కలుపుకుంటే రేపు పొద్దున అది 100 సంవత్సరాల నాడు భూమి పంచుకున్నాడు, ఎందుకు తీశారో తెలియదు. వాళ్ళు తీసుకున్నారు ఈ ఓటాలు ఆ ఓటా కావటాకి. ఇలా నాదంటే అటు కుదిరింది. ఇలా కొత్తగా నీ దాంట్లో దారుణాన్ని వస్తే మాట్లాడవచ్చు, తప్పులేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి అవి ఎప్పుడన్నా మరి నాకు తెలిసి అయితే నాకు 55 సంవత్సరాలు. మా నాన్నళ్ళు కాదు మా తాతలంట, మా తాతల కొన్నప్పుడు భూములు పంచుకొని ఓటాలకి దారులు పెట్టుకున్నారు. అది జరిగింది. సుమారు 100 సంవత్సరాలు ఉంటుందండి. మీకు 50 అంటే సుమారు 200 సంవత్సరాలు ఉంటుంది. 200 ఎందుకు ఉంటుంది, 150 సంవత్సరాలు ఉంటది. 150 సంవత్సరాలు సుమారుగా. మనకి పూర్తి తెలియదు కదా, మా తండ్రులు చెబితే మాకు తెలుసు. మరి మా తాతలకు 100